హోలీ రివర్ని డంప్ యార్డ్ లాగా చేసేస్తున్నారు. హలో అందరికీ, నాకు అసలు సమ్మర్ అంటేనే చిరాకు. అట్లాంటి సమ్మర్లో బయటకంటే ఇంకా చిరాకు. అయినా పర్లేదు, వన్ డేలో వెళ్ళొచ్చేద్దాం, అది కూడా అమావాస్య రోజే వెళ్ళాలి అని మా మమ్మీ అనేసరికి ఇంకా వెళ్ళక తప్పుతుందా. 9:45కి హైదరాబాద్ డెక్కన్ ట్రైన్ ఎక్కేసి మార్నింగ్ 4 కల్లా రీచ్ అయిపోయాము గాన్గాపూర్ రైల్వే స్టేషన్కి. స్టేషన్ బయట షేరింగ్ ఆటో ఉండే, పర్ హెడ్ 100 తీసుకున్నారు. స్టేషన్ నుంచి టెంపుల్ ఒక 22 కిలోమీటర్స్ ఉంటుంది. 30 to 45 మినిట్స్లో రీచ్ అయిపోయాము. టెంపుల్కి ఒక 2 మినిట్స్ వాక్లోనే రూమ్ తీసుకున్నాము. 1 అవర్లో ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ సంఘంకి వెళ్ళిపోయాం. టెంపుల్కి వెళ్ళే ముందు ఫస్ట్ ఈ సంఘంలో స్నానం చేసే వెళ్ళాలి అంట. కానీ మేము ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయిపోయాం కాబట్టి జస్ట్ కాలు తడుపుకొని మొక్కుకొని దీపం వదిలేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాము. ఇక్కడ జనాలు ఏం నమ్ముతారంటే స్నానం చేశాక ఆ బట్టలు ఇక్కడే వదిలేసి వెళ్తే మన దరిద్రం అంతా ఇక్కడే వదిలేసి వెళ్ళినట్టంట. సో చాలామంది స్నానం చేసి ఇక్కడే బట్టలు వదిలేసి వెళ్ళిపోతున్నారు. హోలీ రివర్ని డంప్ యార్డ్ లాగా చేసేస్తున్నారు. అసలు ఏ కంట్రీలోనూ రివర్స్ని పూజించరు, బట్ స్టిల్ వాళ్ళు నేచర్ని, రివర్స్ని నీట్గా ఉంచుకుంటారు. మనం పూజిస్తూ తల్లిలా భావిస్తూ కూడా ఇలా చెత్తగా చేసుకుంటున్నాము. ఇక్కడే ఉన్న ఈ చెట్టుకి ఏదైనా కోరుకొని నదిలో తడిపిన దారాన్ని కడితే నెరవేరుతాయంట. సో కట్టేశాను. ఇంకా ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేసి నెక్స్ట్ మేము శనిదేవుడు టెంపుల్కి వెళ్ళిపోయాము. ఇది మెయిన్ టెంపుల్కి ఒక 1 to 2 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. అండ్ ఈరోజు శని అమావాస్య కాబట్టి చాలా అంటే చాలా రష్ ఉండే. ఇంకా ఇక్కడ దర్శనం చేసుకొని ఫస్ట్ రూమ్కి వెళ్ళిపోయాము. 41 degrees టెంపరేచర్లో ఈ 2 ప్లేసెస్ వెళ్ళేసరికి మా పని అయిపోయింది. సో ఫస్ట్ రూమ్కి వెళ్ళి ఒక 1 hour రెస్ట్ తీసుకొని 11కి మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోయాము. ఇదే గాన్గాపూర్లో ఉన్న దత్తాత్రేయ స్వామి టెంపుల్. 12 o'clock హారతి చూద్దామని 1 hour ముందే వెళ్ళాము. దర్శనం 20 minutesలో అయిపోయింది. బట్ హారతి కోసం ముందే అక్కడ చాలా మంది కూర్చున్నారు. 1.5 hour వెయిట్ చేశాక ఫైనలీ 12:45కి హారతి ఇచ్చారు. ఆ హారతి ఇచ్చేటప్పుడు డ్రమ్ సౌండ్స్కి ఎవరిలో అయినా నెగిటివ్ ఎనర్జీస్, నెగిటివ్ స్పిరిట్స్ ఉంటే వెళ్ళిపోతాయంట. ఇవన్నీ చూసేసరికి నాకైతే పిచ్చెక్కిపోయింది. టోటలీ దిస్ వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఈ టెంపుల్కి వస్తే తప్పకుండా ఇక్కడ భిక్ష అంటే ప్రసాదం తినే వెళ్ళాలి అంట. అండ్ ఈ టెంపుల్కి లైన్గా 5 months రావాలంట. మనం ఏం కోరుకున్నా అయిపోతుందంట. సో ఫైనలీ మేము ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోవడానికి గాన్గాపూర్ రోడ్ స్టేషన్ నుంచి నైట్ 12 o'clockకి ట్రైన్ ఉందని, అప్పటి వరకు మేమేం చేయాలని కాలాబురాగి వెళ్ళిపోయి అక్కడ లంచ్ చేసేసి 4కి ట్రైన్ ఎక్కేసి 9 కల్లా హైదరాబాద్ రీచ్ అయిపోయాము. నెక్స్ట్ టైం సచ్చినా సమ్మర్లో బయటికి వెళ్ళను, అది మాత్రం ఫిక్స్. ఇంకా బాయ్.